హాయ్ హలో అందరికీ నమస్తే. ఈ వీడియోలో బ్లౌజ్లో క్లాత్ని థ్రెడ్ లేకుండా పైపింగ్ ఏ విధంగా సింపుల్గా చేసుకోవచ్చో చూపిస్తున్నాను. బ్లౌజ్లో క్లాత్ని క్రాస్గా కట్ చేసుకోవాలి. ఆ పీసెస్ని యాడ్ చేసుకుని వన్ సైడ్ ఈ విధంగా ఫోల్డ్ చేసుకుని స్టిచ్ చేసుకోవాలి. ఇప్పుడు బ్లౌజ్ తీసుకుని బ్లౌజ్ నెక్కి ఈ విధంగా చివరన క్లాత్ని ఫోల్డ్ చేసుకోవాలి. చివరన రఫ్ లాగి నెక్ చుట్టూరు ఈ క్లాత్ని యాడ్ చేసుకుంటూ నెక్ షేప్లో యాడ్ చేసుకుంటూ స్టిచ్ చేసుకోవాలి. ముందుగా ఈ వీడియోని లైక్ చేయండి, ప్లీజ్ లైక్. ఇలా నెక్ షేప్ చుట్టూరు ఈ పట్టీని అడ్జస్ట్ చేసుకుంటూ స్టిచ్ చేసుకోవాలి. బ్లౌజ్లో క్లాత్ని ఈ విధంగా పైపింగ్ కింద వేసుకుంటే సింపుల్గా కనిపిస్తుంది. ఈ మడత ఎటు సైడు ఫోల్డ్ చేస్తుందో అటు సైడ్కే ఫోల్డ్ చేసుకుని ఈ మెడపట్టిని ఈ విధంగా యాడ్ చేసుకోవాలి. ఎక్స్ట్రా క్లాత్ని ఈ విధంగా కట్ చేసుకుని కింద సైడ్కి ఫోల్డ్ చేసుకోవాలి. మళ్ళీ రఫ్ లాగాలి. ఇప్పుడు ఎక్స్ట్రా రఫ్ క్లాత్ని మొత్తం నెక్ చుట్టూరు నీట్గా ఈ విధంగా కట్ చేసుకోవాలి. బ్యాక్ సైడు నెక్ రౌండ్ దగ్గర చిన్న చిన్నగా ఈ విధంగా కట్ చేసుకోవాలి. అండ్ ఫ్రంట్ సైడు రౌండ్ దగ్గర కూడా సేమ్ కట్ చేసుకోవాలి. ఈ విధంగా ఇలా కట్ చేసుకోవడం వల్ల పైపింగ్ నీట్గా ముడతలు లేకుండా పర్ఫెక్ట్గా వస్తుంది. ఇప్పుడు క్లాత్ని ఈ విధంగా చూడండి, ఈ విధంగా ఫోల్డ్ చేసుకుని స్టిచ్ చేసుకోవాలి. థ్రెడ్ లేకపోయినా పైపింగ్ ఈ విధంగా సింపుల్గా చేసుకోవచ్చు. కొంతమందికి థ్రెడ్ లేకుండా పైపింగ్ వేరే కలర్ కాకుండా సేమ్ కలర్లో కావాలంటారు. సో అలాంటి వాళ్ళ కోసము హెవీగా కనిపించకుండా సింపుల్గా ఈ విధంగా పైపింగ్ చేయొచ్చు థ్రెడ్ లేకుండా. అండ్ ఇలా పైపింగ్ థ్రెడ్ లేకుండా పైపింగ్ చేయడం వల్ల చేతి పని కూడా చేయనవసరం ఉండదు. నార్మల్ లైనింగ్ బ్లౌజెస్ కాకుండా నార్మల్ బ్లౌజెస్ కూడా ఈ విధంగా పైపింగ్ సేమ్ బ్లౌజ్లో పీసెస్ని క్రాసింగ్ కట్ చేసుకుని ఈ విధంగా పైపింగ్ చేయడం వల్ల చేతి పనులు కూడా చేయనవసరం ఉండదు. చివరన రఫ్ లాగాలి. చూడండి, థ్రెడ్ లేకుండానే పైపింగ్ చాలా నీట్గా కనిపిస్తుంది. అండ్ పైపింగ్ వేసినట్టు కూడా అండ్ థ్రెడ్ వేసినట్టు కూడా కనిపించదు. సేమ్ బ్లౌజ్ కలరే కాబట్టి నీట్గా ఫినిషింగ్ కనిపిస్తుంది. మీకు ఇలా క్లాత్ ఎగస్ట్ ఉంది కావాలంటే దాన్ని చేతి పని చేసుకోవచ్చు. నేనైతే చేతి పని లేకుండా డబల్ స్టిచ్చింగ్ చేస్తున్నాను. ఆ బోర్డరు ఎంత వెడల్పులో ఉందో సేమ్ అంత వెడల్పులో డబల్ స్టిచ్చింగ్ చేస్తున్నాను. మీకు కుట్టు కనిపించకుండా ఉండాలంటే బ్యాక్ సైడు చేతి పని చేసుకోండి. నేనైతే ఫాస్ట్గా అయిపోతుందని సో ఈ విధంగా డబల్గా స్టిచ్ చేశాను. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. బ్యాక్ సైడ్ కూడా చూడండి, చాలా నీట్గా ఉంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.